మనుష్య విశ్వాసం మరియు దేవుని విశ్వాసం. ఎఫెసీయులకు 2:1-10. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2:8. మనం రక్షణ పొందుటకు ఉపయోగించే విశ్వాసం మానవ విశ్వాసం కాదు. అది మన నుండి పుట్టినది కాదు, దేవుని నుండి వచ్చిన బహుమతి. మన స్థితి ఎంత దయనీయంగా ఉందంటే మనంతట మనం సువార్తను కూడా నమ్మలేకపోయాము. అందుకే దేవుడు తన అతీంద్రియ విశ్వాసాన్ని మన హృదయాలలో ఉంచి మన రక్షణకు సంబంధించిన శుభవార్తను నమ్మగలిగేలా చేశాడు. చాలామంది ఎప్పుడూ కూర్చోని కుర్చీలో కూర్చోవడం లేదా తనిఖీ చేయని విమానంలో ప్రయాణించడం వంటి ఉదాహరణలను విశ్వాసంగా చెబుతారు. కాని అది మానవ విశ్వాసం మాత్రమే. అది ఇంద్రియ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 4 కాళ్లున్న కుర్చీలో 3 కాళ్లు ఒకవైపుకు వంగి ఉంటే సాధారణ జ్ఞానమున్న ఎవరైనా దానిపై కూర్చోరు. మరి మీరు చూడలేని కుర్చీలో కూర్చోమని అడిగితే మానవ విశ్వాసంతో అది సాధ్యం కాదు. మానవ విశ్వాసం చూడలేని, వినలేని, రుచి చూడలేని, వాసన చూడలేని లేదా స్పర్శించలేని విషయాలను నమ్మదు. కాని రక్షణ విషయానికి వస్తే మనం కనిపించని విషయాలను నమ్మాలి. మనం దేవుణ్ణిగాని, అపవాదినిగాని, పరలోకమునుగాని, నరకమునుగాని చూడలేము. అయినప్పటికీ మనం తిరిగి జన్మించినప్పుడు సంగతులన్నింటినీ విశ్వసిస్తాము. ఆ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? అది దేవుని బహుమతి. దేవుని విశ్వాసం ఆయన వాక్యము ద్వారా వస్తుంది. రోమా 10:17. అందుకే తిరిగి జన్మించాలంటే దేవుని వాక్యాన్ని ఏదో ఒక రూపంలో వినాలి. ప్రతి క్రైస్తవునికి ఉన్న విశ్వాసం కేవలం మానవ విశ్వాసం కాదు. అది దేవుని స్వభావమైన అతీంద్రియ విశ్వాసం. మనము ఆ విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించిన విధంగా ఉపయోగిస్తే అది దేవునికి కార్యసిద్ధిని కలిగించినట్లే మన జీవితాల్లో కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈరోజు విశ్వాసపు శక్తిని పరిమితం చేయవద్దు. గొప్ప విషయాలను నమ్మండి. ఎందుకంటే మనకు గొప్ప దేవుడు ఉన్నాడు మరియు ఆయన అతీంద్రియ విశ్వాసమే మనలో పనిచేస్తోంది.